ఇక్కడ ఉన్నవారు కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నవారు ఉన్నారు. కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పోరాటంలో ఉన్నారేమో. మీకు ఒక సవాల్ అడుగుతున్నాను. ఎప్పుడు అది చివరిసారి మీరు ఉపవాసం ఉండి కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది ఉంది? ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో నిజంగా ఒక బ్రేక్ త్రూ చూడాలంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ఈ 2 ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన అపవాదిని పోరాడుతున్నాం. వీఆర్ ఫైటింగ్ ది ఎనిమీ. అపవాదిని పోరాడుతున్నాము. పోరాడేవారు గ్రహించాలి, ఉపవాస ప్రార్థన శక్తి, ఆ లెవెల్ వేరు, అధికారం వేరు, ఆ బలం వేరు. బైబిల్లో 3 రకాల ఫాస్టింగ్ ఉంటుంది. ఒకటి వ్యక్తిగత ఉపవాసం, రెండోది సంఘంగా చేరే ఉపవాసం, మూడోది దేశంగా చేరి ఉపవాసం, కమ్యూనియన్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అన్న మాటకి ఉపవాసం ఉండి వారి చెడు మార్గాల్ని విడిచి నా మొహాన్ని వెతికితే దేవుడు ఏమంటున్నాడు? దేశాన్ని స్వస్థపరుస్తాం. అక్కడ కలిసి వస్తాం. కలిసి బైబిల్లో చూస్తాం, మనం అనేకసార్లు చూస్తాం. బైబిల్లో సమూహంగా ఇశ్రాయేలీయులందరూ రథ దినాన్ని ప్రకటించి వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడతాం చూస్తాం. ఈరోజు మేము జ్ఞాపకం చేస్తున్నానండి, కుటుంబాలకు ఉపవాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో దైవ శక్తి ఉంటుంది. చూడండి, యజమాని దగ్గర నుండి పిల్లడి వరకు ఉపవాసం ఉండి, దేవా మా కుటుంబాన్ని మార్చయ్యా, మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా, మా కుటుంబంలో విడుదల దయచేయ్యా, మాకున్న ఈ బంధకాలు విడిపించాయా, మాకున్న ఈ అప్పులను తీర్చాయా. ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కావాలంటే ఆ కుటుంబం చెప్తున్నావు ఏంటి తెలుసా? నువ్వు మా రాజేసయ్యా, నువ్వు మా రాజుదేవా, ఈ కుటుంబానికి దిక్కు నీవేనయ్యా, నీ పాదాల దగ్గర తగ్గించుకుంటూ వస్తున్నామయ్యా అంటే నిశ్చయంగా అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. దీనులకి దగ్గర ఉంటాడంట, దీనుల్ని హెచ్చిస్తాడంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. సో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసము బైబిల్లో చూసినప్పుడు పాత నిబంధనలు ఇంకా అనేక సార్లు చూస్తామండి, అనేక సార్లు చూస్తాం. ఉపవాసం ఉపవాసం ఉపవాసం. ఉదాహరణ మనం చూస్తున్నాము, యోనా వెళ్ళి నినివేకి ప్రకటించినప్పుడు అక్కడ 3 రోజులు రాజు, అన్య రాజు 3 రోజులు ఉపవాసాన్ని ప్రకటించి 3 రోజులు రాజుతో సహా అక్కడ పశువులు ఏంటి, ఇంకా వారి ఎడ్లు గొడ్లు కూడా తినడానికి లేదంట. వారు క్యాటల్స్, వారు అన్ని పశువులు కూడా ఉపవాసమేనంట. రాజుతో సహా అందరు గోని పట్ట వేసుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడ్డారంట. దేవుని కోపము నినివే దగ్గర నుండి తొలగించబడింది. దేవుని కనిక్రమం వారు పొందుకున్నారు. ఇంకా బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధనలు చూడొచ్చు. నూతన నిబంధనలు చూసినప్పుడు యాక్ట్స్ చాప్టర్ 13, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామండి. ఇక్కడ చూసినప్పుడు వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారికి మార్గదర్శనాన్ని చూపిస్తాం. అంత్యోకలో ఉన్నటువంటి సంఘములో బర్నబా, నిగేరు అనబడిన సిమియోనును, కురేనీయుడైనటువంటి లుకియయు, చతురాధిపతి అయినటువంటి హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబానును సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. వారిని ప్రత్యేకపరచండి. వారు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంటున్నాడు, అపాయింట్ దెమ్, వారిని సపరేట్ చేయండి, వారిని సెట్ అపార్ట్, బర్నబాస్ అండ్ సౌల్ ఫర్ ద వర్క్ విచ్ ఐ హావ్ కాల్డ్ దెమ్. వారిని పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. ఇంకా అపోస్తల కార్యాలు 14:23 ఒకసారి చదువుదామండి. ఇక్కడ మళ్ళీ పౌలు, బర్నబా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మనం చూస్తున్నాము, వారు ఉపవాసము, ప్రార్థన, దాంతో దేవుని చేతుల్లో సమర్పిస్తాం. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమి, న్యూ టెస్ట్మెంట్ ఏంటి, చాలా ప్రాముఖ్యత. దేవుడు కార్యం జరిగించాలి, దేవుడు మార్గదర్శనం చూపించాలి, దేవుడు సహాయం అవ్వాలి. ఇంకా పాత నిబంధన చూసినప్పుడు చక్కగా మనం చూడొచ్చు, ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. రాజ్యశాసనం వేయబడింది, యూదులందరూ పలానా తారీఖుకి చావాలని నిర్ణయించబడింది. ఇదిగో చచ్చే టైం దగ్గరికి వచ్చింది. ఏం చేశారు? మొర్దెకై చెప్తున్నాడు, ఎస్తేరో ఈ సమయం నువ్వు నిలబడకపోతే యు ఆర్ చోజన్ ఫర్ దిస్ టైం,
ఫర్ సచ్ అ టైమ్ యాజ్ దిస్ యు ఆర్ చోజన్. ఈ సమయాన్ని నువ్వు నిర్ణయించబడ్డావు. ఇందుకనే దేవుడు నిన్న రాణిగా చేశాడేమో. కానీ నువ్వు కాకపోతే ఇశ్రాయేలీయుల సహాయమో మరో దిక్కు నుండి వస్తుంది. కానీ నువ్వు నీ కుటుంబాన్ని నాశనం అయిపోతారు. ఎస్తేర్ ఏమంటది, నేను నా పనివారు కలిసి ఉపవాసం ఉంటాము, మీరు ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండండి. ఎన్ని రోజులు? 3 రోజులు. రాణి అంటుంది 3 రోజులు నేను నా పనికర్తలో ఉపవాసం ఉంటాము, మీరు ప్రజలందరూ యూదులందరూ ఉపవాసం ఉండండి. 3 రోజుల తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తా. ఉపవాస ప్రార్థన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తా. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న రాజు పరిస్థితి చూసినప్పుడు అప్పటికే మూర్ఖ రాజు తన ముందు భార్యని ఏం చేశాడంట, ఆయన మాట విన్నారంటే రాణిగా తీసాడు. బట్ దెన్ ఈమె నెక్స్ట్ ఎలక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఈజ్ నోన్ టు బి అ క్రూయల్ సైకో కింగ్. ఆ రాజుకి ఎలాగ ఉంటుందంటే, ఆయన రాజభవనంలో ఉన్నదప్పుడు, అంతర్పురంలో ఉన్నదప్పుడు, లేకపోతే ఇన్నర్ కోర్టులో ఉన్నదప్పుడు సొంత రాణి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి లేదంట. రాజు మాట పంపిస్తేనే వెళ్ళాలంట. సరే, అలాగే ఎవరైనా వెళ్ళారా? ఆయన 3 బాగోలేక డౌన్ అన్నాడా, రాణి అయినా సరే తీసుకెళ్ళి చంపేయాలి. ఆయన కానీ రమ్మన్నాడా దండంతో లోటకి రావచ్చు. సో ఈమె 3 రోజులు ఆయన అంతఃపురంలో ఉన్నాడని, ఈమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆమె వెళ్తుంది. నేరుగా తెగించి, రాజు పిలవలేదు కానీ ప్రాణాన్ని తెగించి వెళ్తుంది. ఈ సైకో ఎట్లా ఉన్నాడో నాకు తెలియదు కానీ నా దేవుడు ఉన్నాడు, రాజు హృదయాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన ఏం చేసినా పర్వాలేదని వెళ్తుంది. దేవుడు రాజుకి ఎస్తేర్ పైన దయ పుట్టించాడంట. దేవుడు రాజుకి, అన్య రాజుకి ఎస్తేర్ పైన దయ పుట్టించాడంట. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు ఈ మాట చెప్పమనంట హల్లెలూయా? దేవుడు ఎవరి హృదయంలో దయ పుట్టించగలిగిన దేవుడా? కేవలం క్రైస్తవుల హృదయంలో మాత్రమే కాదు, ప్రతి హృదయం ఆయన చేతుల్లోనే ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? నువ్వు ఆయన ముందు తగ్గించుకుంటే చాలు, నీ కొరకు ఎవరినన్నా దేవుడు మలచగలిగిన దేవుడు, ఎవరి ఫేవర్ అన్నా నీ ముందు తీసుకురాగలిగిన దేవుడు. దట్ ఈస్ ద గాడ్ దట్ వి సర్వ్. కానీ ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఉపవాస ప్రార్థన అనేది చాలా ఘనమైందండి. బైబిల్లో చూస్తాము, ఉపవాసం అనేది ఎప్పుడైనా సరే ఆత్మీయ రంగంలో చాలా ఘనమైనది, చాలా ఘనమైనది. ఇందాక ప్రారంభంలో చెప్పిన రీతిగా యేసు ప్రభు తన శిష్యులకి అప్పటికే అధికారం ఇచ్చాడు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారముగా అన్నప్పుడు ఆ ఉపవాసములో ఆ అధికారము, ద పవర్, ద ఆథరైజేషన్, ఆ ఘనమైన పవర్, దట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు చాలామంది శక్తి లేని జీవితంలో, శక్తి లేని బ్రతుకులు అపవాదిని పోరాడాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పటికైనా కుదురుతుందా? యూ కాంట్ యూస్ ఫిజికల్ పవర్ ఫర్ ద స్పిరిచువల్ రిలమ్. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సాతాన్ని నీ చేతి బలంతో నువ్వు పోరాడలేవు. సాతాన్ని నీ చేతి బలంతో పోరాడలేవు. సాతాన్ని పోరాడగలిగింది ఆత్మీయ బలం. ఆత్మీయ బలం అన్నప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ధరించుకోవటం మాత్రం కాదు, ప్రార్థన, స్తుతి, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్, వీటితో అంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సొత్తు అన్నప్పుడు ప్రార్థనలో మనం సమర్పించుకునే ప్రార్థనా శక్తి పొందుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం ఉండాలన్నప్పుడు చాలామంది ఫోర్స్ఫుల్గా ఉపవాసం ఉంటారు. డోంట్. ఫోర్స్ఫుల్ ఫాస్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ యూస్లెస్. విల్లింగ్ఫుల్ ఫాస్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే ఫాస్టింగ్ అంటే హంబ్లింగ్. ఫాస్టింగ్ అంటే తగ్గించుకుంటాం. తగ్గించుకున్నవాడు మనఃపూర్వకంగా తగ్గించుకోవాలి. మనఃపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రావాలి అని దేవుడు అంటున్నాడు, నాట్ బై ఫోర్స్. ఓ భర్త భార్యని లొంగవా లొంగవా అంటే లొంగుతుందా? లొంగదు. లొంగినట్టు నటించచ్చేమో కానీ మనసులో ఇంకా చేదు ఎక్కువ అవుతుంది. బట్ భార్య కానీ భర్తను నిజంగా ప్రేమిస్తే షీ విల్ హంబుల్, షీ విల్ సబ్మిట్ బికాస్ ఆఫ్ లవ్ సబ్మిషన్, నాట్ బికాస్ ఆఫ్ ఫోర్స్ సబ్మిషన్. దేవుని దగ్గర కూడా మనం వచ్చేటప్పుడు దేవుని ప్రేమిస్తూ మనం తగ్గించుకుంటాం. ఆయన ఎవరో ఎరిగి ఆయన ముందు తగ్గించుకోవాలి. బైబిల్లో గమనించినప్పుడు అండి మనం చూడొచ్చు, మనం ఉపవాసం ఉండటం ద్వారంగా గొప్ప కార్యాలు. బేసిక్గా బైబిల్ మొత్తంలో చూసినప్పుడు ఉపవాసం ఉన్న ప్రతిసారి దైవ శక్తి పనిచేస్తాం చూస్తాం. మానవ శక్తి కాదు, దైవ శక్తి.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఒక ఎత్తు అయితే, ఉపవాసం ఉండి ఆరాధిస్తాం ఇంకొక ఎత్తు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూడొచ్చు. యెహోషువపాతు రాజు. యెహోషువపాతు రాజుకి న్యూస్ వచ్చింది, ఒరే రాజులందరూ కలిసి నిన్ను పోరాడటానికి వస్తున్నారు. ఈయనకి భయం వేస్తుందంట. ఈయన భయపడిపి భయంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా దేవా నువ్వే కదే ఆ దిక్కు, నువ్వే కదే మాకున్నది బతుములాడుతున్నాడు. ఆయన అంటున్నాడు అర్జెంటుగా ఫాస్టింగ్ డిక్లేర్ చేయండి, రథం దినాన్ని ప్రకటించండి, ఆ యూదా వారందరూ రండి, యూదా వారందరూ కలిసి ఉపవాసం ఉందాం. ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉంటాం. ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉన్నప్పుడు మనం చూస్తాము, ద బెస్ట్ పార్ట్ ఇస్ దిస్, వారు దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు ఉపవాస ప్రార్థనలు తెచ్చుకున్న శక్తిని బట్టి వారు ఏం చేశారంటే, కమాన్ పాటగాళ్ళని సిద్ధపరచండి, వాయిద్యగాళ్ళని సిద్ధపరచండి, వీళ్ళందరినీ సిద్ధపరిచారంట. దేనికి? యుద్ధానికంట. వీరు ముందుకు వెళ్తే వెనకాల సైన్యం వస్తుందంట. అయినా ఈ సైన్యం ఎక్కడ నిలబడింది? ఇదిగో పోరాడతాం వచ్చిన రాజులందరూ ఆ కొండపైన ఉన్నారంట, వీరు ఇంకో కొండపైన నిలబడ్డారంట. సైన్యం పోరాడలే, సైన్యం వెనకాల నిలబడింది. ఫ్రంట్ లైనర్స్ ఎవరు? పాటగాళ్ళు, వాయిద్యగాళ్ళు. వారు ఏం చేశారంటే దేవుని కీర్తించి దేవుని ఆరాధించారంట. వారు దేవుని ఆరాధిస్తారు కదా. దిస్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్, ద పవర్ ఆఫ్ వర్షిప్ వైల్ ఫాస్టింగ్ ఎక్స్ట్రాడినరీ. ఉపవాసంలో దేవుని ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు, అంతమంది రాజులు కలిసి వచ్చారు పోరాడటానికి. ఇక్కడ ఈయన బ్యాండ్ పెట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. మనుషులకు ఎలా ఉంటుంది? పిచ్చోడరా అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా జరిగింది ఏంటి తెలుసా? ఆరాధిస్తూ ఉండగా ఈ రాజులందరూ కలిసి వచ్చారంట. మామూలు రాజులు కాదు, ధనవంతులైన రాజులు, గంభీరమైన రాజులు, గొప్ప అధికారం కలిగిన రాజులు, పొక్కిసము కలిగిన రాజులు. వీరు వారి సైన్యం అంతా వచ్చారు. వీరందరూ ఆరాధిస్తూ ఉండగా ఇక్కడ ఏమైందంటారు? దేవుడు శత్రువుని తారుమారు చేశాడంట. వీరందరూ పోరాడటానికి వచ్చింది ఈ యూదా వారిని. కానీ వీరు వచ్చి ఎక్కడ తెక్క పుట్టిందో ఏంటో ఒకడినొకడు పుడిచి చంపుకున్నాడంట. ఒకడితో ఒకడు పోరాడి మొత్తం సవాలు అనుకుంటానండి. వీరంతా అయిన తర్వాత దిగి వచ్చి చూశారంట ఏమవుతుంది ఇక్కడ అని. వీరు ఆరాధన అయిన తర్వాత దిగి వచ్చి చూశారంట, ఇక్కడ ఎవరున్నారు రా బాబు అని. చూసేటప్పటికి కేవలం సవాలు కనబడుతున్నాయంట, చచ్చిన సవాలు కనబడుతున్నాయంట. ఆ సవాలు చూస్తానికి వెళ్ళినప్పటికీ ఒకటి దగ్గర బంగారాలు, ఒకటి దగ్గర మంచి మంచి కత్తులు, మంచి మంచి బట్టలు. యుద్ధానికి వచ్చేవాడు పొక్కిసంతో వస్తాడు ఎవడన్నా, ఆడ చూస్తే గొప్ప పొక్కిసం అంట. వారి దగ్గర చచ్చిన వారి దగ్గర నుండి ఆ పొక్కిసాన్ని తీసుకుంటానికి వీరు కూర్చుకుంటానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 3 రోజులు పట్టిందంట. ఆరాధించింది ఒక రోజే, రోజంతా కూడా కాదు. కానీ దాన్ని బట్టి కూర్చున్న పొక్కిసం 3 రోజులు తీసుకుని ఇంకా వీరి వలన ఇంకా నాకు అవ్వదురా బాబు, చాలరా బాబు అని చెప్పుకుని పోయారంట. ఉన్నదంతా కూడా తీసుకోలేదు ఇంకా. అంటే ఉపవాసం ఉండి దేవుని ఆరాధిస్తే దేవుడు నీ పక్షాన పోరాడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగుతాయి. ఆయన దూతలు, ఆయన సైన్యము దిగుతుంది నీ పక్షాన. నువ్వు చేయాల్సిందంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు, నీ రాజుకి శక్తి ఏంటో చెప్పు, నీ రాజనామంలో అధికారం ఎంత ఉందో చెప్పు, నీ రాజనామంలో ప్రకటించు ధైర్యాన్ని, జయాన్ని. చూసి ఈరోజు సంఘం మర్చిపోతుందండి. యేసు ప్రభు చెప్పిన మాట, నా నామములో, మర్చిపోతున్నారు సంఘం. నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతి విశ్వాసికి అధికారం ఉందో బిగ్గరగా వెళ్ళి చెప్తారా? వాడుతున్నారు అధికారం. ఎప్పుడు పడితే అలా పడితే, ఎలా పడితే అలా పడితే వాడతానే లేదు. ఆయనలో నిబంధనలోకి రావాలి. ఆ నిబంధనలు ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన ముందు తగ్గించుకుని ఉండాలి. అప్పుడు నిశ్చయంగా అధికారం ఉంటుంది చూడు, తిరిగి లేదు. చూసి దేవుడు మన సేవలో ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడండి. ఊహకు అందని కార్యాలు, వివరించలేని కార్యాలు, మాటంతా చెప్పి ముగించలేని కార్యాలు. ఆయన చేసిన కార్యాలు చూసినప్పటికన్నా సంగమా ఎంతోమంది చూశారు రుజువు. కనీసం మీ జీవితంలో విశ్వాసం అధికం అవ్వాలి.
ఇదిగో దేవుడు ఈ గొప్ప కార్యం జరిగిస్తాడు, ఈ అద్భుతం జరిగిస్తాడు, ఈ విడుదలని ఇస్తాడు, ఈ సహాయాన్ని ఇస్తాడు, ఈ తోడుని ఇస్తాడు, ఈ విషయంలో మేలు చేస్తాడు. మీ జీవితంలో నేను చెప్పే ప్రతి మాట మన గురించి ఏదో డబ్బా, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు చెప్తున్నా. కానీ చెప్తున్న కొంతమందికి విశ్వాసం ప్రోత్సాహపరచబడుతుంది కదా. నేను అందుకని అంటున్నాను, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒక విశ్వాసి అని నువ్వు పిలబడుతున్నావంటే, ఒక క్రైస్తవుడు నువ్వు పిలబడుతున్నావంటే దేవుని ముందు తగ్గించుకుంటాం చాలా అవసరం. అందుకని అడిగాను ఇందాక, ఎప్పుడు అది చివరిసారిగా తగ్గించుకుంది? ప్రభు నేను మోకరించి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాను, ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థన ప్రతిఫలం ఒక్కసారి రుచి చూడు. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. రేపు 3 రోజులు నేను 30 రోజులు తినకుండా చూద్దాం, నాకు అది కావాలంతే. దేవుడు జరిగించే కార్యం కావాలి నాకు అంతే. నాకు విడుదల కావాలంటే, నా కుటుంబం కట్టబడాలంతే, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నా అవమానం కొట్టివేయబడాలంతే. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. దేవుడు ఏం పెద్ద కోరాడు? తగ్గించుకొని ప్రార్థన చేయి. బలి అర్పణ కోరాడా? 1000 బలులు తీసుకొచ్చి కొట్టి చంపయ్యాన కోరాడా? తగ్గించుకో అంటున్నాడు. తగ్గించుకుంటా నీ దేహానికి మంచిదని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, తగ్గించుకోరా బాబు, నీకు మంచిది. వాక్యం చూసినప్పుడు ద స్పిరిచువల్ డిసిప్లిన్ రావాలంటే ఉపవాసం అంటే ఆత్మీయ డిసిప్లిన్. నీ శరీరాన్ని అదుపులో తీసుకుంటావు డిసిప్లిన్. నీ ఆత్మీయ కెపాసిటీ అధికం అవ్వాలంటే ఉపవాసం. నీ మైండ్లో క్లారిటీ రావాలంటే ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఉపవాసం అంటున్నావు నిజంగా గ్రహించినప్పుడు దేవుడు 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 అనుకుని చూడు. 3 రోజులు కంటిన్యూస్గా దేవుడు 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 అంటున్నావు. 4వ రోజు సడన్గా దేవుడు మర్చిపోతావా? యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ టు థింక్ అబౌట్ గాడ్. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో దేవుడు అన్న మాట కూడా జ్ఞాపకం రావట్లేదు. రేపు ఆదివారం మా చర్చికి వెళ్ళాలా అన్న థాటే వస్తుంది. బట్ దెన్ ఒక డిసిప్లైన్ చేసుకుంటాంలో యూఆర్ గెటింగ్ ఇన్ ద ట్రైనింగ్, యూఆర్ గెటింగ్ ఇన్ ద ట్రాక్. అదే సమయంలో ఉపవాసం ఉండటంలో అఫ్కోర్స్ ఫిజికల్ హెల్త్, వెయిట్ లాస్. చాలామంది పస్తు ఉంటారంట. పస్తులు వేరు, ఉపవాసం వేరు. పస్తు ఉంటాం తిండి లేక. చాలామంది ఉపవాసానికి పస్తుకి తేడా తెలీదా? అయ్యో నేను చాలామంది విన్నానండి. కొంతమంది ఉంటారు ఏమన్నా వస్తారు, తినావా అంటే ఈరోజు ఫాస్టింగ్ అన్నా అంటాడు. ఫుడ్ ఉండి తినకుండా కంట్రోల్లో పెట్టుకున్నావా, లేకపోతే ఫుడ్ లేదని తినటానికి లేదని ఫాస్టింగ్ అంటున్నావు అంట. అదే నా తినడానికి గదిలో ఏం లేదు అందుకనే ఫాస్టింగ్ అనుకున్నాను. అది పస్తు. తినటానికి తిండి లేక గతి లేక నాకు ఏం లేదు కాబట్టి ఫాస్టింగ్ అంటున్నాను. దాన్ని ఫాస్టింగ్ అని కలపకండి, అది పస్తు. ఓకేనా? తినటానికి అవకాశం ఉన్నా, తినగలిగిన స్థాయి ఉన్నా, తినటానికి నీ ముందు ఆహారం ఉన్నా, నేను తిననని నిర్ణయించుకుని డిసిప్లైన్ చేసుకుంటూ ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎ పర్పస్. నేను ఉపవాసంలో ప్రార్థన చేయగలుగుతున్నాను. కానీ నిశ్చయంగా మనం దేవుడిని తగ్గించుకునేటప్పుడు ఆత్మీయ రంగంలో, మరలా ఈ మాట చెప్పి ముగిస్తున్నానండి, ఆత్మీయ రంగంలో మనకి కలిగే జయం ఎంతో గొప్పది. చూసి బాటమ్ లైన్, ఎన్నో పోరాటాలు సతమతం అవుతున్నాం. ఎంతమందికి ఉంది నా జీవితంలో ఒక క్లారిటీ కావాలి అన్నవారి చేతులు ఎత్తారా? నా జీవితంలో పోరాడుతున్నాను, నాకు జయం కావాలన్న వారి చేతులు ఎత్తారా? నా కుటుంబ సమస్యలు తీర్చబడాలన్న వారి చేతులు ఎత్తారా? నా వ్యక్తిగత జీవితంలో దేవుడు వాగ్దానం చేసే కార్యం జరిగించాలన్న వారి చేతులు ఎత్తారా? దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మన అందరం అన్ని చేతులు ఎత్తున్నాం బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ నీడ్. కానీ దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు. 2 ఉపవాసం ఉండని తగ్గించుకో. నీవు తగ్గించుకుంటే ఏం చేస్తాడు? యోవేలు గ్రంథంలో ఉంటుంది మరలా. ఎందుకంటే మనకు కేవలం ఆశీర్వాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ టెల్ అబౌట్ ఇట్. ఎందుకంటే అనేక సార్లు మనం ఇది చేస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. చేసి చూడు, నీవు అనుభవిస్తావు. నువ్వు చెప్తావు ఏం చేస్తాడో దేవుడు. చూసి ఇందులో ఇంకా కొంతమంది నాకు అంత కూడా నేను ఉపవాసం ఉండలేను, నాకు ఇంకా భయం ఉందంటే కనీసం కొంతమందికి డానియల్ ఫాస్ట్ కనీసం 21 రోజులు. దానియల్ ఉపవాసం ఏంటి? దానియల్ రాజు ముందు వద్దాల్సి వచ్చింది. దానియల్ అంటాడు, నేను ఉపవాసంతో గోని పట్టేసుకుని నేను మనపూర్వకంగా ప్రార్థన చేశాను. కెన్ వి జస్ట్
ఒక్కసారి ఆ మాట చూపిస్తాను. 9:3. కొంతమంది అనుకుంటారు దానియేలు అసలు ఉపవాసమే ఉండలేదు అనుకుంటారు. ఆయన ఉపవాసం ఉన్నాడు. అదే సమయంలో హీ డిడ్ అదర్ మెజర్. ఏంటది చూద్దాం. ఫస్ట్ 9:2-3 చదువుదామండి. అతని ఏలబడిన మొదటి సంవత్సరము దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్టె కట్టుకొని ఏం కట్టుకున్నాడంట? గోని బట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని. గోని బట్ట కట్టిన ప్రతిసారి దుఃఖంలో ఉన్నాను అనేది తెలియజేస్తానికి పాత నిబంధనలంతటిలో చూస్తాం మనం. ధూళి తలపైన వేసుకొని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై. హియర్ హి ఇస్ క్లియర్లీ మెన్షనింగ్, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తానికి నేను ఉపవాసం ఉన్నాను. ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దాని తర్వాత చూస్తాము 21 దినంలో దానియేలు ఉపవాసం అన్నప్పుడు ఆయన ఉపవాసంలో ఇంకొక రకం చూస్తున్నాము. ఈ ఉపవాసం ఏంటంటే ఆయన తీపిగా ఉన్నది ఏది తినలేదంట, మాంసము ముట్టలేదంట, ఆయనకి నచ్చినది తినలేదంట. అసలు నేను తినకపోతే బ్రతకలేనా అన్న భయం ఎవరికైనా ఉందంటే, లేకపోతే నాకు ఏదైనా పేషెంట్ని నేను పలానా అంటే డూ దిస్ ఫాస్ట్. ఏంటి? పొద్దుట హ్యావ్ ఎ బ్రాత్ అంతా తెలుసా? మామూలుగా సూప్ లాగా వెజ్జీస్ వేసుకుని బాయిల్ చేసుకుని. ఇవన్నీ ఎందుకంటే మన ఊర్లో మన పాత అలవాటు గంజన్నం. జస్ట్ హ్యావ్ దట్ బ్రాత్. చాలా స్ట్రాంగ్. నీకు పెద్ద టేస్ట్ ఉంటుందా? జస్ట్ ఆ సూప్ లాగా తాగు. నీకు కావాల్సిన బలం ఉంది. అబ్బో నేను బిర్యానీ తినాలి అంటే అది అస్సలు పనికిరావు. లేదు ఇంత ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని అన్నీ కలిపి చక్కగా తినాలి పక్కన చికెన్ 65తో అంటే అవదు. డూ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యువర్ హెల్త్. టేస్ట్లెస్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకో, తిను. ఎవడు కాదన్నాడు? చచ్చిపోతావా? చాలా మంచిది నీ దేహానికి. యు సీ డూ అట్లీస్ట్ ఏదో ఒక రీతిగా ప్రభా నాకు అంత తెగిస్తానికి భయం వస్తుంది, కనీసం నేను ఇంత చేస్తాను ప్రభా అన్నారు అడుగు పెట్టండి దయచేసి. ఆ రీతికన్నా దేవుని సన్నిధిలో మీ దగ్గర చేరతారని ఆశ. లేదు నాకు అంత అవ్వదని నేను ఒక పూట అంటానంటారు, కనీసం అట్లనే ఉండండి. అంటే వాట్ ఎవర్ మీన్స్ ఒక్క స్టెప్ అనే తీయండి. బట్ ఇఫ్ యూ కెన్ డూ 3 days వాటర్ ఫాస్ట్, నథింగ్ లైక్ ఇట్. దానికి వచ్చే విడుదల, జవాబు, జయము ఎంతో ఘనమైందండి. యేసు ప్రభు జీవితం చూస్తే వారానికి ఒక రోజు కాదు, ఆయన ఆల్మోస్ట్ ఫాస్టింగ్లోనే బ్రతికాడు. బ్రతకంట ఏకాంతంగా వెళ్ళిపోయి ఉపవాసంతో ప్రార్థనలో ఆయన సమయాన్ని గడిపాడు. చూసి యేసు ప్రభు దైవ కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకే ఉపవాసం ఉండి ఆ శక్తిని పొందుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు హౌ మచ్ మోర్ వి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఎవరో చేయబెట్టి ప్రార్థన చేస్తే అయిపోతుంది, ఎవరిదన్నా నా కొరకు ప్రార్థన చేస్తే అయిపోతుంది, పలానా వ్యక్తి డబ్బులు ఇస్తే నాకు చేస్తాడు ప్రార్థన అయిపోతాడు అనుకుంటున్నాం. ఫూలిష్నెస్. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. నువ్వు రా, నువ్వు తగ్గించుకో, నువ్వు సమర్పించుకో, దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. దయచేసి స్థలం ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, దేవా నా విశ్వాసాన్ని అధికపరిచయ్యా, నీ సన్నిధిలో చేరాలని ఆశ ఉంది ప్రభా, నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలని ఆశ ఉంది ప్రభా. నాకు కావాల్సిన ప్రేరేపణ దయచేయి, వాంఛ దయచేయి, శక్తి దయచేయి. ఈ సమయంలో మాకు కావాల్సిన అవకాశం దయచేయి. అపవాది మా అవకాశాలను ముయ్యాలని ఎంతగానో ప్రయాసపడుచుండగా దేవా, నువ్వు అద్భుత కార్యం జరిగించే దేవుడు అయ్యా, నువ్వు అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా, నువ్వు నూతన తలుపులు తెరవగలిగిన దేవుడు అయ్యా. మా జీవితాల్లో ఉజ్జీవం కావాలయ్యా. ఈడెంతో మంది జీవితాలు ఎండిన స్థితిలో ఉన్నాయి, ఎండిన బ్రతుకులుగా ఉన్నాయి. దీవెన లేని, ఫలము లేని, ప్రయోజనము లేని, ఏ మాత్రము వర్ధలింపు లేని జీవితాలు ఉన్నాయి. చూడు ప్రభువా, ఒకసారి నీ ఆత్మను మా పైన కుమ్మరించయ్యా. నీ ఆత్మ వర్షాన్ని మా పైన కుమ్మరించు ప్రభువా. దేవా నీ ముందు తగ్గించుకుంటూ, దేవా కార్యములు జరిగించాలని, నీ కార్యములు జరిగించాలని, నీ త్రోవలో నడవాలని, నీ వాగ్దానాలు పట్టుకుని, నీ వాగ్దానాలు స్వతంత్రించుకుని, నీ వాగ్దానాలు పట్టుకుని నడవాలని ఆశతున్నాం ప్రభా. అయ్యా కార్యం జరిగించాయా దేవా, కరుణ చూపి, కృప చూపి ప్రభా. ఉపవాస ప్రార్థన శక్తిని మా జీవితంలో అనుభవించాలి, ఈ ఆలయంలో అనుభవించాలి. ఇట్స్ టైమ్ ఫర్ రివైవల్ లార్డ్. వీ నీడ్ రివైవల్ లార్డ్. ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్. నూతన అభిషేకం కావాలయ్యా.
దేవా, నువ్వు ఎక్కడికి నడిపించినా కూడా, ఏ స్థలాన్ని నడిపించినా కూడా ఆకాశంలో తెరవడతాం చూడాలయ్యా. నీ అగ్ని దిగి వస్తాం చూడాలయ్యా. నీ ఆత్మ నింపుదల చూడాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని అనుభవించాలి ప్రభా. ఎదురు చూస్తున్నామయ్యా, నీ ఉద్యమాన్ని అనుభవించాలని, తిరిగి లెగాలని, జీవం కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, ఫలించే జీవితములు కలిగిన వారు ఉండాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా, నీ ఆత్మను కుమరించయ్యా, నీ ఆత్మశక్తిని కుమరించు ప్రభా. అయ్యా, నీ విడుదల కార్యాలను జరిగించు ప్రభా. ఇదిగోనయ్యా, ఎంతోమంది ఎండిన పరిస్థితుల్లో, ఎండిన జీవితాల్లో దేవా, ఏమాత్రం దీవెన లేని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారయ్యా. దేవా, చూడయ్యా, కరుణించయ్యా, జాలి కనికరం చూపించే దేవా. ఇదిగోనయ్యా, నీ జాలి మా పైన అనుగ్రహించు దేవా. ఇదిగోనయ్యా, ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దయచేయి. ఎవరెవరైతే హృదయంలో నిర్ణయించుకుని నేను ఉపవాసం ఉండి దేవుడి ముందు తగ్గించుకుని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారో ప్రభువు, ఒక నూతన ప్రారంభం దయచేయి. వారి జీవితంలో అవకాశం దయచేయి, శక్తిని దయచేయి. అయ్యా, నీ ఆత్మ ద్వారంగా పురికొల్పయ్యా, నీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దయచేయ, నీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దయచేయ. నీ ఆత్మీయ శక్తితో దేవా వారు నింపబడినట్లుగా, దాన్ని బట్టి నీకు దగ్గరగా జీవించినట్లుగా, నీ చిత్తంలో, నీ మార్గంలో సాగునట్లుగా, నీ అద్భుత కార్యాలు వారి జీవితంలో రుచి చూచినట్లుగా దేవా, నీ ఘనమైన కార్యాలు వివరించి వారిగా, నీ సహాయముతో వర్ధిల్లే కృపణ కలిగిన వారిగా చేయమని వేడుకుంటాను ప్రభా. దేవా, నీవే ప్రతి విషయంలో మేలు జరిగించి, ప్రతి విషయంలో జయం అనుగ్రహించి, ప్రతి విషయంలో మార్గాన్ని సఫలపరచమని ప్రభు యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.